గూడూరు బనిగి సాహెబ్పేటలో తెలుగుదేశం పార్టీ హయాంలోనూ అభివృద్ధి పనులు జరిగాయని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేటలో సోమవారం రాత్రి సుపరిపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీలం కిరణ్ కుమార్ పాల్గొన్నారు. టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవం, అది అల్లి భాష ఏమనుకున్నా నాకు అనవసరం కానీ ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము పనిచేసాం కదా ఈ వార్డులో. నేను కాపురం ఉన్నా. ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిలాన్ రఫీ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు. అలాగే ఇక్కడ నీటి సమస్య అన్నా కానీ అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారం అందించాం. ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేశామంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. కానీ ఏదో బై మిస్టేక్ మీ బిడ్డ కూడా మొత్తం తిరిగారు. ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు వచ్చాం. ఎందుకంటే జనాలు జరిగి వెళ్తుంటే అందరూ రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఓటు రూపం వచ్చేవాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదంటే పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పేదానికి మేము ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు. అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ గెలిచే నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. మా కమిషనర్ గారు మా కిరణ్ ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం. త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా టౌన్లో అందరికీ 2 పూట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ నేను ఇంకోసారి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కూడా మా అల్లి భాష గారి ప్రతిపాదన మేరకు ఒక రోడ్డు, ఒక కాలువను కూడా ఇక్కడ శాంక్షన్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. అవి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి మా అల్లి భాష గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముస్లిమ్స్ అంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మార్చమని చెప్పి కూడా చెప్పారు. రేపే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ స్థలం ఏమన్నా లోకల్లో ఉన్నటువంటి మా అల్లి భాష వాళ్ళు గల చెప్తే అక్కడ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు. అవి కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేశాం. అవి కూడా త్వరలో